శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా జ్యేష్ఠమాస పూర్ణిమ జ్యేష్ఠాభిషేక ఆశీస్సులు అని చెప్పి గమనించాలి. 16/5/2026 నుండి 31/5/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీలిద్దాం. మేషరాశిలో 8 సంవత్సరాల తర్వాత కుజ భగవానుడు అధిక జ్యేష్ఠమాస సందర్భంగా స్వక్షేత్రంలో కుజ సంచార స్థితి. వృషభ రాశిలో రవి బుధ సంచార స్థితి. మిథున రాశిలో 12 సంవత్సరాల తర్వాత గురు శుక్ర సంచార స్థితి. సింహరాశిలో కేతు సంచార స్థితి. కుంభరాశిలో రాహు సంచార స్థితి. మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యరాశి వారికి సప్తమ శని భగవానుడు, అష్టమ కుజ సంచార స్థితి. 8 సంవత్సరాల తర్వాత కుజ భగవానుడు స్వక్షేత్రకంగా అష్టమంలో ఉన్నప్పుడు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి వ్యయంలో 6వ స్థానంలో రాహుకేతుల మొదల సకల గ్రహాలు ఉన్నాయి కనుక దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు పుచ్చుకోవద్దు. ఈ రెండిటి వలన అనారోగ్యము, శత్రుబాధలు, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, మనోవేదన, అనారోగ్యము, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. సప్తమ స్థానంలో శని భగవానుడు జలరాశిలో ఉన్నారు కనుక ఒక రకమైనటువంటి జలగండాలు కూడా పొంచి ఉన్నాయి. కిచెన్లో పనిచేసేటువంటి వారు అంటే వంట వండేటువంటి వారు కానీ దయచేసి యంత్రాలతో, గ్యాస్ లాంటి వస్తువులతో, ఎలక్ట్రానిక్ వస్తువులతో దయచేసి చెలగాటం ఆడవద్దు. అష్టమంలో కుజ భగవానుడు కనుక అధిక జ్యేష్ఠమాస సందర్భంగా కుజుడు సంచారం చేస్తున్నాడు కనుక దూర వాయు జల ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. దయచేసి నోరు ఉంది కదా అని చెప్పి మాట్లాడవద్దు. ఏదైనా పెద్దవారు చెప్పినట్టయితే వినే మానవ ప్రయత్నం చేయండి. దీనివలన 90% సమస్యలు తగ్గించుకోవచ్చు. లేకపోతే కోర్టు సమస్యలు, పోలీస్ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మనోవేదన, శత్రుబాధ, దీర్ఘకాలికమైన నిద్ర లేకపోవడము, శరీరంలో నరాల బలహీనత, బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి వచ్చేటువంటి పరిస్థితి చాలా అధికంగా కనపడుతుంది. కనుక ఇలాంటి కాల సమయంలో ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది సువర్ణపు యుగంగా కూడా భావించగలగాలి. రాజస్థాన్లో గురు శుక్ర సంచార స్థితి మౌనము, ధ్యానము, దానము మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. కనుక ఈ జ్యేష్ఠమాస పూర్ణిమ సందర్భంగా వెడల్పాటి పాత్రలో పచ్చిపాలను పోసి అందులో తులసి ఆకులను కానీ లేక రావి ఆకులను కానీ ఉంచి ఆ చంద్రుని చూస్తూ నమస్కారం చేసుకొని మీ కష్టాలను కూడా తొలగిపోవాలని చెప్పి నమస్కారం చేసుకొని ఈ పాలను మేడి వృక్షానికి పోసినట్లయితే తర్వాత తీర్థంగా స్వీకరించినట్లయితే సకల గ్రహ దోషాలు తొలగి తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి జ్యేష్ఠాభిషేకంలో పాల్గొన్నటువంటి అదృష్టం కన్యరాశి వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. మే నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 21వ తారీఖున ఎన్నడూ లేనటువంటి విధంగా అధిక జ్యేష్ఠ మాసంలో గురువారము పుష్యమి నక్షత్రము అనగా తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర పూజ చేసిన, తెల్ల జిల్లేడు యొక్క వేరు తీసుకొచ్చి సింధూరం పూసి ఇంట్లో పెట్టుకున్నా,
ఒక లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకున్న అద్భుతమైన అఖండమైన రాజయోగం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలా చేసుకోలేనటువంటి వారికి తెల్ల జిల్లేడు వృక్షం దొరకలేనటువంటి వారు ఈ కిదినమును సంప్రదించినట్లయితే, మీ గోత్రనామాలు పంపించినట్లయితే పూజ చేసి ఆ తెల్ల జిల్లేడు యొక్క వినాయకుడి స్వరూపాన్ని వేరును మీకు పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. 23వ తారీఖున కాలాష్టమి అంటే కలియుగ కాలంలో కలి చేత, నరదృష్టి చేత, శత్రువుల చేత ఎవరైతే బాధపడుతున్నారో ఆ రోజు కాళభైరవ స్వామిని స్మరణ చేసిన, ఇంట్లో కూష్మాణ దీపాన్ని వెలిగించిన, కాళభైరవ అష్టకాన్ని విన్న, సునకపు మహారాజు గారికి గారెల దండ వేసిన, అతిథికి ఆహారం పెట్టిన, కాళభైరవ స్వరూపంగా భావించి ఎప్పుడైతే చేస్తామో కష్టాలకు ముగింపు పలికి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. అలాగనే మనకు 31వ తారీఖున అధిక జ్యేష్ఠమాస పూర్ణిమ అంటే అధికస్య అధిక ఫలితము అంటారు. కనుక అధిక జ్యేష్ఠమాసంలో శ్రీమన్నారాయణ స్వామి యొక్క స్మరణ చేసిన, ధ్యానం చేసిన, తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా విశేష అభిషేకం చేస్తూ ఉంటారు. కనుక మన గృహంలో వెంకటేశ్వర స్వామివారి స్మరణ, పూజను, ఒక తులసిమాలను సమర్పించిన అంతే పుణ్య ఫలితం ఉంటుందని చెప్పి గమనించాలి. కనుక జ్యేష్ఠమాస పూర్ణిమ సందర్భంగా అంటే సాయం సంధ్య అంటే చీకటి పడ్డ తర్వాత 7:30 నుంచి అర్ధరాత్రి 11-12 గంటల వరకు గగనంలో తెల్లగా చల్లగా చంద్రుడు కనపడుతూ ఉంటాడు. కనుక ఒక వెడల్పాటి పాత్రలో పాలు పోసి అందులో 1 కానీ 5 కానీ శక్తి అనుసారంగా కొన్ని ముత్యాలు వేసి మీ మనసులో కోరిక కోరుకొని ఆ చంద్రభగవానికి నమస్కారం చేసుకొని ఈ యొక్క పాలను తులసి వృక్షానికి పోసినట్లయితే అద్భుతమైన ఐశ్వర్యము, లక్ష్మీ కటాక్షము, శ్రీమన్నారాయణుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. అలా కుదరలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీకు ఆ జ్యేష్ఠమాస పూర్ణిమ సందర్భంగా గగనంలో ఉండబడిన చంద్రుణ్ణి పాలల్లో దర్శింపచేసేటువంటి వీడియోను షూట్ చేసి మీ గోత్రామాలతో పూజ చేయించి ప్రసాదం మీకు పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ ద్వారా పంపించగలరు. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానం తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, అధిక జ్యేష్ఠ మాసంలో ఉండబడినటువంటి ఫలితాలు అందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మనసారా ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అనేక హిందూ భగవద్బంధులకి షేర్ చేయండి. ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని అందరికన్నా ముందుగా మీరు వినాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ని నొక్కి ఈ యొక్క ఆధ్యాత్మిక సమాచారాన్ని అందరికీ తెలియజేయ. సర్వే జనా సుఖినో భవంతు.